హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9లో ఒక పెద్ద ఫైట్ అయితే రెడీగా ఉందన్నమాట మీకు అందరికీ. సో ఆ ఫైట్ ఎవరి మధ్య అండ్ ఆ ఫైట్లో ఎవరు గెలుస్తారు, ఆడియన్స్ ఎవరిని సపోర్ట్ చేస్తారో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బిగ్ బాస్ సీజన్ 9లో జరగబోయే అతి పెద్ద ఫైట్, అతి పెద్ద రైవల్రీ ఎవరి మధ్య అంటే ఒక అమ్మాయి మధ్య, ఒక అబ్బాయి మధ్య అనమాట. సో వాళ్ళెవరు అంటే ఒకళ్ళు వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ సంజన గల్రాని. సో వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక పెద్ద ఫైట్ అయితే జరగబోతుంది. ఈ సీజన్లో కనీసం ఒక ఫైట్ అయితే జరిగిద్ది అనమాట. అది చాలా గట్టిగా ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి ఫైటు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం. అది చూడటానికి మన ప్రజలంతా సిద్ధం అనే విధంగానే ఉంటుంది అన్నమాట. లైక్ మీరు చూసుకోవచ్చు సీజన్ 7లో ద బిగ్గెస్ట్ రైవలరీ అంటే ఆ సీజనే అబ్బా. అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ అసలు చాలా గట్టిగా ఉండేది ఆ టైంలో మాత్రం. అసలు చాలా ఎలాగంటే ఫ్యాన్ వార్స్ గట్టిగా జరిగాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య అసలు మామూలుగా ఉండేది కాదు. ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. చాలామంది అభిజిత్ వర్సెస్ అఖిల్ అనుకుంటారు, కానీ అది కూడా ఓకే, బాగానే ఉంటుంది. బట్ పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ అనేది అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రైవలరీ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అని నాకు అనిపించింది. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాగైతే బిగ్ ఫైట్ ఉంటుందో, మన సన్నీ వర్సెస్ షణ్ముఖ్ మధ్య ఎలాగైతే ఆ ఫైట్స్ నడిచాయో, అభిజిత్ వర్సెస్ అఖిల్ మధ్య ఎలాగ నడిచాయో, సో ఇలా వీళ్ళిద్దరి మధ్య చాలా గట్టిగా జరగబోతుంది ఈ సీజన్లో. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే నాకైతే ది వన్ అండ్ ఓన్లీ మాస్క్ మ్యాన్ హరీష్ గారు గెలుస్తారని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తన స్వాగ్ నచ్చిద్ది నాకెందుకో. తను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాడు, దట్ ఓకే. బట్ అందరూ ఒక పక్క, మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. తను ఆర్గ్యూ చేసే విధానంలో కానీ, తను కంటెస్టెంట్స్తో డీల్ చేసే విధానం కానీ, వీకెండ్ ఎపిసోడ్లో తను ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఇస్తాడో అది నెక్స్ట్ లెవెల్లో అనిపించిద్ది. సో అసలు పోయిన సాటర్డే చూసుకోవచ్చు ఎలాగుందంటే, అసలు నాగార్జున గారి ముందే కాలు మీద కాలు వేసుకుంటున్నాడు. అసలు ముఖం సీరియస్గా పెట్టేస్తున్నాడు. అండ్ మీరు వచ్చి కాఫీ పెట్టమంటే నేను పెట్టను, నాకు అవసరం లేదని అంటున్నాడు. అసలు ఆ స్వాగ్ అది మామూలు స్వాగ్ కాదు, అది దట్స్ వేరే లెవెల్ అంతే. ఒకళ్ళు నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే. ఇక వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళ వైపు వాళ్ళతో కనెక్షన్ అనేది అసలు పెట్టుకోడు. అది బిగ్ బాస్ హౌస్లో మెయిన్గా కావాల్సింది ఇదే అన్నమాట. సో ఒకళ్ళతో మనకు గొడవ అయిందంటే అక్కడితో వాళ్ళతో ఇక కట్ చేసుకోవాలి. సో అలా ఉంటుంది అన్నమాట హౌస్లో. సో కొన్ని సీజన్స్లో జరిగాయి, కానీ మాట్లాడుకోకుండా ఎవరు లేరు.